బేతాళుడు చెప్పిన నాగరాజు కథ. పట్టుబెడువని విక్రమార్కుడు మరలా చెట్టుపైకి పోయి బేతాళుని బంధించి తీసుకొని వచ్చుచుండగా బేతాళుడు ఇట్లు ఒక కథ చెప్పసాగెను. ఓ విక్రమాదిత్య మహారాజా వినుము. నాగపురము అను ఒక పట్టణము కలదు. దానిని జీమూతవాహనుడు అను రాజు పాలించుచుండెను. అతడు ధర్మము తప్పక రాజ్యమును పాలించుచు రాజులందరికంటే ఉత్తముడని పేరు పొందెను. అతడు తన రాజ్యమున జరుగు వింతలను విశేషములను గూఢాచారుల వలన గాక రహస్యముగా తానే రాజ్యమందు తిరిగి తెలుసుకొనుచుండెను. ఆ సమయమున అతని రాజ్యమునందలి ఒక అడవిలో అసంఖ్యాకములగు సర్పములు ఉద్భవించెను. వానిని చూచి గరుడు ప్రతిదినము ఆ ప్రాంతమునకు వచ్చి సర్పములను పట్టి భక్షించుచుండెను. గరుడుని చర్యలకు నాగములు భయపడి ఒకచోట సభ చేసి తమకు గరుడుని వలన కలుగుచున్న ఆపదను తొలగించుకొనుటకై తగు మార్గము గూర్చి ఆలోచించుకొని తుదకు గరుత్మంతునకు ఒక విన్నపము అందచేసుకొనవలనని తీర్మానించుకొన్నవి. ఆనాడు గరుత్మంతుడు వచ్చి వేళకు అన్ని పాములు ఒకచోట నిలబడి, పక్షీంద్ర, మాదొక చిన్న మనవి కలదు, దయ ఉంచి వినుము అని ప్రార్థించినవి. ఏమిటా మనవి, చెప్పుడు అని గరుడు అడిగెను. అంతటా ఆ సర్పములు, పక్షిరాజా, మేము ఈ అరణ్యమున పరుల జోలికి పోక మీకు దాసులమై జీవించుచున్నాము. ఇట్లు జీవించుచున్న మమ్ము అనేక మందిని ప్రతిదినము చంపి తినిపోవుచున్నారు. ఇట్లు కొంతకాలము జరిగిన మా వంశమే లేకుండా పోవును. అప్పుడు మీకు తగిన ఆహారము లేకుండా పోవును. అట్టి దుస్థితి కలుగకుండా మాలో ఒకరము వంతు ప్రకారం మీ వద్దకు వచ్చి ఆహారం అయ్యేదము. మేము మాట తప్పము, దయించి ఇందుకు అంగీకరించుడు అని కోరినవి. సర్పముల కోరిక విని గరుత్మంతుడు జాలిపడి, మంచిది, అట్లే చేయుడు అని పలికి వెళ్ళిపోయాను. ఆనాటి నుండి సర్పములు వంతులు వేసుకొని రోజుకొకటి చొప్పున గరుడుని వద్దకు పోయి ఆహారమగుచుండెను. ఆ విధముగా కొంతకాలము జరిగెను. ఒకనాడు శంఖచూడు అను సర్పము గరుడునకు ఆహారముగా వెళ్ళవలసి వచ్చినది. అతని తల్లికి ఒకడే పుత్రుడు. అతనిని వదిలి ఆమె బ్రతుకచాలదు. అందువలన ఆమె తన ఏకైక పుత్రుని విడువలేక గోడుగోడ దుఃఖించుచుండెను. ఆమె స్థితి చూచి తక్కిన సర్పములు కూడా చింతించసాగినవి. ఇంతలో తన రాజ్యమునందలి వింతలు విశేషములు తెలుసుకొనవలనని బయలుదేరిన జీమూతవాహనుడు అచ్చటికి వచ్చెను. ఆమె దుఃఖించుటకు గల కారణము తెలుసుకొని ఎంతో జాలిపడెను. ఆమె నోదార్చి శంఖచూడుని దగ్గరకు పిలిచి, నాయన, చింతపడకుము, నీకు బదులుగా నేను గరుత్మంతునకు ఆహారమయ్యేదను. నీవు నీ తల్లితో నుండి ఆమెను చక్కగా చూడుము అని ధైర్యము చెప్పుచుండగా గరుడు అచ్చటికి వచ్చెను. తనకు ఆహారం పంపుటకు ఆలస్యము చేసినందుకు మండిపడుచుండును. అప్పుడు జీమూతవాహనుడు గరుడుని చూచి నమస్కరించి, పక్షిరాజా, నీవు శంఖచూడుని వదిలి నన్ను తిని నీ ఆకలి తీర్చుకొనుము. ఇతడు తల్లికి ఒక్కడే బిడ్డడు అని నచ్చచెప్పాను. గరుడు అతని మాటలు విని ఆనందించి, జీమూతవాహన, నీ స్వార్థ త్యాగమునకు నేను సంతసించితిని. నీకు కావలసిన వరము కోరుకొనుము, ఇచ్చెదను అనెను. అది విని జీమూతవాహనుడు, విష్ణువాహన, నాకేమీయూ అక్కరలేదు. నేటి నుండి బ్రతికిన సర్పముల జోలికి పోనని మాట ఇమ్ము, ఇదియే నా కోరిక అని చెప్పాను. గరుడు అతని కోరిక విని ఆనందించి, అట్లే కానిమ్ము అని అంగీకరించి వెళ్ళిపోయాను. ఆనాటి నుండి సర్పములు గరుత్మంతుని భయం లేక సుఖంగా ఉన్నవి. విక్రమార్క మహారాజా, గరుడ జీమూతవాహనులలో ఎవరు శ్రేష్ఠులో చెప్పుడు అని బేతాళుడు ప్రశ్నించగా, చూచిన సర్పమును చూచిన వెంటనే భక్షించే స్వభావం గల గరుడు బ్రతికి ఉన్న సర్పములను ముట్టననే మాట ఇచ్చుట చాలా గొప్ప సంగతి. కావున గరుత్మంతుడే శ్రేష్ఠుడు అని విక్రమార్కుడు చెప్పాను. విక్రమార్కుడు మౌనం వీడి బేతాళుడికి ఈ విధంగా సమాధానం చెప్పటంతో నియమం ప్రకారం మౌనభంగమై బేతాళుడు మాయమై తిరిగి చెట్టును చేరుకుని యథాస్థితిలో ప్రేలాడసాగాడు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి.